ధీరజ్ ప్రేమతోటి ఇలా అంటూ ఉంటాడు. అవును ప్రేమ, కిడ్నాప్ చేసిన శోభని కనిపెట్టడం పోలీసులకి కష్టమైంది కదా, అలాంటిది నీ పీతముక్కుతో అంత ఈజీగా ఎలా కనిపెట్టేశావే అని అంటూ ఉంటే, హలో, మనలో ఒక కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడమ్మా, ఆ విషయం నీకు తెలియదులే. ఏంటి, కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడా? అవును బాబు, చిన్నప్పుడే మనం బాగా లేడీ పోలీస్ సినిమాలు చూసి చూసి మనం కూడా పెద్దయ్యాక అలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చిన్నప్పుడే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఇప్పటికీ ఆ డ్రీమ్ ఉందనుకో, కాకపోతే ఫ్యూచర్లో ఏమవుతుందో ఏంటో తెలియదు అని ప్రేమ చెప్పేసరికి, ఏంటి, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతావా అంటూ తెగ నవ్వుతూ ఉంటాడు ధీరజ్. ఎందుకురా అలా నవ్వుతున్నావు అని అడిగేటప్పుడు, చిన్నప్పుడంటే ఏదో తెలియక అనుకున్నావు ఓకే, కానీ ఇప్పుడు కూడా ఇంకా ఆ డ్రీమ్ ఉండడమేంటే, అసలు మన హైటు పర్సనాలిటీకి మనం పోలీస్ ఆఫీసరా, ఎంత కామెడీగా ఉందిరా బాబు అని ధీరజ్ వెటకారంగా అంటూ ఉంటే, నా హైట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, వెధవ వెటకారాలు చేసావనుకో పొడిచి పాడేస్తాను. ఏమని అనుకుంటున్నావో? ఓకే ఓకే ఓకే, బాగానే తెలివి ఉంది, అయినా ఎగ్జామ్లో పాస్ అవుతావు ఓకే, కానీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఫిజికల్ టెస్ట్లో కూడా పాస్ అవ్వాలంటే నన్ను టార్చర్ పెట్టినంత తేలిక కాదే రన్నింగ్ చేయడం, ఫిజికల్ టెస్ట్లో పాస్ అవ్వడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఒరే, నేను సూపర్గా రన్నింగ్ చేస్తాను రా, రన్నింగ్ రేస్లో ప్రైజులు కూడా కొట్టాను. అబ్బబ్బో వద్దమ్మా, ఈ కోతలే వద్దు, మన మొహానికి రన్నింగ్ రేస్లో ప్రైజులు కొట్టడం, భలే కామెడీ చేస్తావే. నిజం రా, నేను చెప్పేది నిజం. సరే, రేపు మనిద్దరం పరిగెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, ఛాలెంజా అని ధీరజ్ అంటే, డబుల్ ఛాలెంజ్, మార్నింగ్ 5కి ఫిక్స్ అయిపో, తేల్చుకుందాం సరేనా అని ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.